హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే బయటకైతే వెళ్తున్నాం అనమాట. ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి, చాలా బాగుంటుంది. సో ఇంకా మార్నింగే మా బుడ్డోని నేను రెడీ అయిపోయామన్నమాట. ఇంకైతే ఇప్పుడు బయటకైతే వెళ్ళాలి. ఎట్లా పడుతుండవట నువ్వు చూడొచ్చా? మా ఆయన అయితే లాస్ట్ వీక్ కుంభకోణం అయితే వెళ్ళారనమాట. సో అప్పుడు అక్కడ వీడియో కాల్ చేసి మా బుడ్డోడికి అక్కడ చూపిస్తా అంటే వాడు బొమ్మ అని ఏడ్చాడు. సరే ఇంక అప్పుడు ఏడ్చాడు కదా, ఇంకా ఈ రోజు గుర్తు పెట్టుకొని వాడిని అయితే షాపింగ్ తీసుకొచ్చామన్నమాట. సో ఫస్ట్ అయితే ఆ ర్యాబిట్ బొమ్మ కావాలన్నాడు, కాకపోతే దాని మొత్తం గాలే అనమాట. మళ్ళీ గాలి పోయిందంటే వేస్ట్. సో అందుకోసం ఇంకా దాని బదులు రిమోట్ కంట్రోల్ కార్ అయితే తీసుకున్నామన్నమాట. తీర్చారు మా ఆయన. అండ్ నెక్స్ట్ అయితే అక్కడ ఒక మైక్లా ఉన్నింది, అది మా ఆయనకి బాగా నచ్చింది. అండ్ మా బుడ్డోడు దాన్ని ఏం ఆడుకుంటాడు అనుకున్నాం కానీ రిమోట్ కంట్రోల్ కార్ కన్నా వాడు దీంతోనే బాగా ఆడుకుంటున్నాడు. నెక్స్ట్ అయితే మా అమ్మ వాళ్ళు తిరుమలకి వెళ్ళారని చెప్పారు కదా, వాళ్ళు వెనస్డే నైట్ 8కో 8:30కో సర్వదర్శనం క్యూ లైన్లోకి ఎంటర్ అయ్యారంట. నెక్స్ట్ మార్నింగ్ థర్స్డే 4కి అంతా దర్శనం అయిపోయి 6కి అంతా బయటకు వచ్చేసారనమాట. సో వాళ్ళకైతే దర్శనం చాలా బాగా జరిగింది. ఇంకా నెక్స్ట్ అక్కడ నుంచి గండిలో ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళారు. ఇంకా నెక్స్ట్ మళ్ళీ తిరుపతికి రిటర్న్ వచ్చారనమాట. వచ్చి గోవిందరాజ స్వామి టెంపుల్కి అయితే మేము కూడా వెళ్ళామన్నమాట. నేను మా ఆయన ఇంకా మా బుడ్డోడు. ఇంకా అటు సైడ్ నేను ఇంకో పెద్దమ్మ అని చెప్పాను కదా, వాళ్ళ మనమరాలు వాళ్ళైతే వచ్చారు. అందరం కలిసి గోవిందరాజ స్వామి గుడికి వెళ్ళాము. అక్కడ రష్ ఎక్కువ ఉంది. సో దానివల్ల నేను ఏం వ్లాగ్స్ కానీ క్లిప్స్ కానీ షూట్ చేయలేకపోయాను. రష్ ఎక్కువ ఉంది, ఇంకా మా బుడ్డోడు చేతిలో ఉన్నాడు కాబట్టి. బట్ దర్శనం మాత్రం చాలా అంటే చాలా బాగా జరిగింది. మైక్ తీసుకున్నామని చెప్పాను కదా, ఇదే అనమాట. ఒక చిన్న క్యూట్ మైక్ ఒకటి అండ్ ఒక చిన్న స్పీకర్ వచ్చింది, లైట్ బేబీ పింక్ అనమాట. చాలా బాగుంది. మా బుడ్డోడు వాళ్ళకి తెచ్చిన కార్ కన్నా దీంతోనే ఎక్కువ బాగా ఆడుకుంటున్నాడు. నాకు కూడా ఫస్ట్లో మా ఆయన కొంటుంటే వద్దులే ఎందుకు వేస్ట్ అన్నాను. తర్వాత నాకు కూడా బాగా నచ్చింది. అండ్ మైక్ కూడా చాలా బాగుందన్నమాట. మా బుడ్డోడికి అయితే ఇంకా చాలా బాగా నచ్చింది. అసలు ఈ వీడియోలో ఏం చెప్దాం అనుకుంటున్నానంటే, నేను మా ఆయన ఒక టూర్కి అయితే వెళ్తున్నాం అనమాట. అది కూడా పిల్లలు లేకుండా. అంటే మా బుడ్డోడు వస్తాడు, ఇంక పెద్ద పిల్లలు ఇద్దరు రారనమాట. వాడిని 2 రోజులు వదిలిపెట్టేసిపోతే ఇంకేం లేదు. సో మేమైతే వెళ్ళాలి అనుకుంటున్నాము, ఖచ్చితంగా వెళ్తాము. ఎక్కడికి ఏంది అనేది నెక్స్ట్ వచ్చే వీడియోస్లో అప్లోడ్ చేస్తాను. ఆ వీడియోస్ అస్సలు మిస్ అవ్వద్దు, చాలా అంటే చాలా బాగుంటాయి. సో ఆ వీడియోస్ మిస్ అవ్వకూడదంటే మన ఛానల్ ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చే వీడియోలో మేమిద్దరం కలిసి ఏం టూర్కి వెళ్తున్నాం, 2 డేస్ ఎక్కడికి వెళ్తాం అనేది నెక్స్ట్ వచ్చే వీడియోస్లో అప్లోడ్ చేస్తాను. ఇంకా తర్వాత అయితే పైనాపిల్ అయితే కట్ చేస్తున్నారు ఆయన. సో ఆయన కట్ చేస్తే మేమంతా చుట్టూరు కూర్చోవడం అనమాట. నేనైతే ఆయన చేసి ఇచ్చిన తర్వాత గార్లిష్ లాగా పైన కొద్దిగా సాల్ట్, కొద్దిగా కారం అయితే యాడ్ చేస్తాను. నాకు పైనాపిల్ మీద సాల్ట్ ఇంకా కారం లేకుండా తినడం అస్సలు నచ్చదు, ఎప్పుడు నేను వేసుకొని తింటాను. నెక్స్ట్ అయితే ఆఫ్టర్నూన్ లంచ్లోకి అయితే ఖైమా తెచ్చారనమాట. సో ఇంకైతే ఖైమా కర్రీ అయితే వండేస్తున్నాను. మీకు తెలుసు కదా, నాకు చికెన్ కన్నా మటన్ అంటేనే చాలా ఇష్టము. మా ఇంట్లో వాళ్ళకంతా చికెనే ఇష్టం అనమాట. బట్ నా కోసం వాళ్ళు కూడా అప్పుడప్పుడు అడ్జస్ట్ అయిపోయి మటన్ తింటూ ఉంటారు. మరీ తినరని కాదు, తింటారు. బట్ చికెన్ అయితే ఇంకా చాలా ఇష్టంగా తింటారు. మటన్ అయితే నేను అంత ఇష్టంగా తింటాను అనమాట. సో ఇంకైతే ఖైమా తెచ్చారు. ఇప్పుడు దీన్ని అయితే కర్రీ చేసేస్తాను. దీన్ని అయితే నేనేమి వ్లాగ్ కూడా షూట్ చేయలేదన్నమాట. రెసిపీ ఈరోజు ఎందుకో చాలా క్లిప్స్ మిస్ అయిపోయాయి. లైక్ గోవిందరాజు స్వామి టెంపుల్ కూడా తీద్దాం అనుకున్నా కానీ అక్కడ రష్ ఉండడం వల్ల తీయలేకపోయాను. బట్ నెక్స్ట్ టైం ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఖచ్చితంగా వ్లాగ్ అయితే తీస్తాను. అంటే అలాగే ఫిష్ ఫ్రై కూడా చేసేసాను అనమాట. సో ఆ టూర్కి ఇప్పుడైతే బ్యాగ్ అయితే సర్దుకుంటున్నాం అనమాట. ఇంకా ముందు రోజు నైటే సర్దుకుంటున్నాము. సో ఫస్ట్ అయితే మా బుడ్డోడికి అన్ని పెట్టేసుకుంటున్నాను. మనం ఏమైనా మర్చిపోయినా అక్కడ అడ్జస్ట్ అవ్వచ్చు, చిన్న పిల్లోడు కదా, అక్కడ ఏమైనా మర్చిపోతే అడ్జస్ట్ అవ్వలేము అండ్ చాలా ప్రాబ్లం అవుతుంది. సో అందుకోసం ఫస్ట్ మా బుడ్డోడికి కావాల్సినవి అన్నీ రిమైండ్ చేసుకోమని గుర్తుపెట్టుకుంటున్నాను అనమాట. సో ఫస్ట్ అందుకే వాడిదైతే సర్దేస్తున్నాను. ఎక్కడికి వెళ్ళేదని మాత్రం నెక్స్ట్ వచ్చే వీడియోస్లో అప్లోడ్ చేస్తాను, అస్సలు మిస్ అవ్వద్దు. చాలా బాగుంటుంది ఆ ప్లేస్ కూడా. మీరు కూడా చాలామంది వెళ్ళే ఉంటారు, బట్ నేనైతే ఫస్ట్ టైం వెళ్ళడము, నేను కూడా ఎప్పుడు వెళ్ళలేదు. సో అక్కడికి ఎందుకు ఏంది అనేది నెక్స్ట్ వచ్చే వీడియోస్లో అప్లోడ్ చేస్తాను. ఇక నేను కూడా బ్యాగ్ అయితే సర్దుకోవాలన్నమాట. అండ్ ఈ వీడియోని వస్తే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.